నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. అనుభవాలతో చిరు పాడ్కాస్ట్ పాఠాలు. జీవితం నేర్పిన పాఠాలు, తన అనుభవాలు అన్నీ కలిపి కొన్ని పాడ్కాస్ట్లు చేయాలనే ఆలోచన ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. టాలీవుడ్ మీడియాతో ఆయన కాస్త సమయం గడిపారు. తన కుమార్తె సుష్మిత, రచయిత బివిఎస్ రవి ఈ ఐడియాతో ముందుకు వచ్చారని ఆయన ఆ సమయంలో వెల్లడించారు. తన మీద డాక్యుమెంటరీ తీయాలనే ఐడియా కొందరికి ఉందని, తనకైతే ఈ పాడ్కాస్ట్లు చేయాలని ఉందని ఆయన వివరించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన అనేక విషయాలు గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత 9 ఏళ్ల పాటు పూర్తిగా సినిమాలతో డిస్కనెక్ట్ అయ్యానన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాకు హీరోయిన్గా కాజల్ను తీసుకుంటామని చెబితే, కాజల్నా, ఎవరా అమ్మాయి అని అడిగా అన్నారు. అలాగే తమన్నా కూడా తనకు తెలియదన్నారు. అంతగా సినిమా నుంచి అప్పట్లో డిస్కనెక్ట్ అయ్యానన్నారు. 2 రంగాలను నెట్టుకు రావడం తనకు సాధ్యం కాలేదని, తన బ్రదర్ పవన్ కళ్యాణ్కు ఆ సమర్థత ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీడియాతో తను ఎప్పుడూ సాన్నిహిత్యంగానే ఉంటూ వచ్చానని, కవర్ పేజీలకు ఒక ఫోటో ఇస్తే అందరూ వాడుకుంటారని, తాను మాత్రం ఓపిక్గా డ్రెస్లు మార్చి అందరి కోసం తలా ఫోటోషూట్ చేసేవాడినని చెప్పుకొచ్చారు. గతంలో ఓ సినిమా పత్రిక ఎడిటర్తో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవల దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందని, తాను అటు వెళ్తే తన మిత్రులంతా అక్కడుండి ఇండస్ట్రీ తరపున ఉండమని కోరడంతో వెళ్ళానని, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అని వివరించారు. తనకు వ్యాపారాలు నిర్వహించడం తెలియదని, అవన్నీ అల్లు అరవింద్కే సాధ్యమని అన్నారు. తను స్టూడియో కడతానని ఎప్పుడు చెప్పలేదని, తనకు ఆ ఆసక్తి కూడా లేదని చెప్పారు. కేవలం సిబ్బంది మీద ఆధారపడి వ్యాపారాలు చేయడం వీలు కాదని అన్నారు. అయినా స్టూడియోలు అంత లాభదాయకం కాదని, కేవలం స్థిరాస్తి విలువ పెరుగుతుందని సంతోషపడాలి తప్ప ఇంకేం కాదని వివరించారు. సరైన అకేషన్ దొరికితే ఇండస్ట్రీ తరపున ఏదైనా పెద్ద కార్యక్రమం చేయడం బాగుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీడియా మిత్రులు కూడా అలాంటి కార్యక్రమానికి పూనుకోవచ్చు అని అన్నారు. రోజంతా అస్సలు ఖాళీ ఉండదని, పగలు జిమ్ వగైరా, మధ్యాహ్నం ఓ గంట నిద్ర, సాయంత్రం ఎవరైనా మిత్రులు వస్తే కలవడం, ఇలా సాగిపోతుందన్నారు. రాత్రి 9:30కే నిద్రపోతానని, పడుకోగానే హాయిగా నిద్ర వస్తుందని మెగాస్టార్ చెప్పారు. దర్శకుడు బాబీతో చేయబోయే సినిమా మాస్ ఎంటర్టైనర్గా అతని స్టైల్లో ఉంటుందన్నారు.